జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోని 2029 కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నట్టున్నారు. కొద్ది స్పీడ్ పెంచారు, ఆందోళన చేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్క. సరే, అరెస్టుల విషయం వస్తున్నది, అరెస్టులు చేసే దమ్ము ఉన్నదా అని ఈ రకంగా మాట్లాడడం, ఇలాంటి అంశాలన్నీ కూడా. ఓవరాల్గా చూస్తే అమరావతి రైతులు కూడా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, మాకు న్యాయం చేయమని అడిగారట. మీరు ఆ ప్రాంతవాసులు కాబట్టి అది ఫేక్ అని వీళ్ళు అంటారు. లేదు, అక్కడ చాలా అన్యాయం జరుగుతుంది, ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేది వీళ్ళు అంటారు. ఏది నిజం, ఏది అబద్ధం? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకోవటము, అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయటం ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ యొక్క హక్కు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నం చేస్తారు, అధికారంలోకి రావటానికే కదా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు చెప్తుంటే నవ్వొచ్చింది. జగన్మోహన్ రెడ్డి అట 2034లో పోటీ చేయాలి, మనం అప్పుడు గెలవాలి అని చెప్తున్నారండి. అంటే వీళ్ళు ఏదో ఒకటి ఏది మాట్లాడినా నడిచిపోయింది అనేటువంటి విధంగా అవి కొంచెం దగ్గరగా, వాస్తవ దగ్గరగా ఉండాలి ప్రయత్నమై. నిజంగా కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేతులు ఎత్తేసి వదిలేసి జగన్మోహన్ రెడ్డి అలాగూ ఆయన ఇప్పుడు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి అనేటువంటి విధంగా ఏదైతే చెప్పాడో, నిజంగా అలా కళ్ళు మూసుకొని ఉంటే వాళ్ళు ఇంకా కళ్ళు మూసుకోవటమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడేది ఏమి ఉండదు. ఇక ఆయన అలా తపస్సు చేసుకోవటమే. కానీ ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం మొదలుపెట్టింది. ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి అయితే బయటికి రావట్లేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అయితే బయటికి వెళ్ళాలి అనేటువంటి విధంగా టాస్క్ అప్పచెప్పారుగా. ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు, అంటే ఈ రోజున రిజల్ట్స్ వచ్చింది 2 ఏళ్ల క్రితం. 12వ తారీఖున ప్రభుత్వం ఏర్పడింది. ఈ మధ్యలో వారం రోజుల పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలకి పిలిపించారు. 2 ఏళ్ళు వెన్నుపోటు కార్యక్రమం ఎలా ఏదో వాళ్ళ కార్యక్రమం వాళ్ళు పిలిపించారు. ఒక మంచి ప్రయత్నం ఇది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ బాధ్యత అండి అది. ప్రతిపక్ష పార్టీకి ఇప్పుడు బాబు గారు చెప్తున్నారు కదా, జనసేన పార్టీ నుంచి ప్రశ్నించాలి, మీరు ప్రశ్నించాలి, మాట్లాడాలి, క్వశ్చన్ చేయాలి, రండి, ఉద్యమాలు చేయండి, అది అని చెప్తున్నారు కదా. ఖచ్చితంగా ఈ విధంగా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కాబట్టి వచ్చిన దాకా ఆహ్వానిస్తారు, వచ్చిన తర్వాత వీళ్ళకే పని ఇవ్వట్లేదు, ఉద్యమాలు చేస్తున్నారు అంటారు, అది వేరే విషయం. ఆయన బాబు గారు అనకపోవచ్చులే, కానీ అధికార పక్షాలు జనరల్ గా అంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను ప్రతి సమావేశంలో, ప్రతి డిబేట్ లో కూడా చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఆయన ఘోరమైనటువంటి తపస్సులో ఉన్నటువంటి మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి నిద్రావస్థలో ఉన్నారు. ఎక్కడున్నారు అంటే అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు, అప్పుడప్పుడు వాళ్ళ కార్యకర్తలకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి మీటింగ్లు పెడుతున్నారు. ఇది కాదు ప్రతిపక్ష నాయకుడి యొక్క బాధ్యత, అయితే ఇది కాదు. ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఆయనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఓడిపోయిన తర్వాత, మీరు తప్పులు చేశారు కాబట్టి ఓడిపోయారు, ఓడిపోయిన తర్వాత ప్రజల మీద కోపంతో నేను ప్రజల దగ్గర రాను, ప్రజలతో పట్టించుకోను, వీళ్ళు ఓడిపోయారు, నన్ను ఓడించారు కాబట్టి వీళ్ళ కర్మ ఇది అనేటువంటి విధంగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్లలో చేసినటువంటి అతి పెద్ద తప్పిదం. ఇప్పటికైనా సరే కొంచెం కళ్ళు తెరిచి మిగతా కనీసంగా ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి, పోట్లాడటానికి, పోరాడటానికి బయటకు వస్తున్నారు. ఇది నేనేం చెప్తాను అంటే, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావాలి, జగన్మోహన్ రెడ్డి కూడా బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి ఏదో నేను అలా వచ్చేసి ఇలా పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చేస్తాను అని భ్రమంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ భ్రమంలో తొలగించుకుంటే మంచిది. ఆ భ్రమలో 2019లో సరిపోయింది పాదయాత్ర చేస్తే అధికారంలోకి రావటం అనేది. ఆ రోజున ఆ ప్రభుత్వము ఉన్నటువంటి ప్రభుత్వం మీద విమర్శలు, ప్రతికూలత, అదే విధంగా కూటమిలో కుమ్ములాటలు. ఆ రోజున తెలుగుదేశం జనసేన మధ్య కుమ్ములాట, తెలుగుదేశం బీజేపీ మధ్య కుమ్ములాట, జనసేన బీజేపీ మధ్య కుమ్ములాట, ఇన్ని కుమ్ములాట, ఇవన్నీ కలిసి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఏమంటే, నిజంగా ఒక అవకాశం చూద్దాము, రాజశేఖర్ రెడ్డి కొడుకు కదా అని ఆ రోజున అవకాశం ఇచ్చారు. అలాంటి భ్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మళ్ళీ 2029లో ఎన్నికలకి, 2028లో నేను అలా వస్తాను పాదయాత్రకి, ఎలా చేతులు ఊపుతాను, ఎలా ముద్దులు పెడతానా, అలా బొగ్గలు నిమురుతానని అనుకుంటే, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇందాక శేఖర్ రెడ్డి గారు నవ్వుతూ, విజయశేఖర్ రెడ్డి గారు నవ్వుతూ అన్నాడు కదా, 29 కాదు 34 అని ఆయన నవ్వుతూ సెటారిక్ గా అన్నాడు కదా, అలాగా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. అదే మీరు సీరియస్ గా అన్న విషయం అయితే, ఇందుకు వీళ్ళకైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే, ఈ విధమైనటువంటి నాన్ సీరియస్ పాలిటిక్స్ లోకి వెళ్తే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అలాంటి అనుకూలమైనటువంటి గ్రౌండ్ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. 2019 ఎన్నికలకు ఉన్నంత ఉన్నటువంటి గ్రౌండ్, ప్రజల్లో వ్యతిరేకత,
ఈ రోజున రేపొద్దున 29 లోపల వస్తది అని చెప్పడానికి లేదు. అలాగనే రాజకీయాలు ఇలానే ఉంటాయని చెప్పలేము. అనేకమైనటువంటి పాలిటిక్స్ అంటే డైనమిక్స్ ఉంటాయి, అనేకమైనటువంటి మార్పులు రావచ్చు. కానీ ఆ మార్పులను అందిపుచ్చుకోవాలి అని అంటే, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని వ్యతిరేకతగా మార్చాలి అని అంటే, ప్రజల మధ్య నిరంతరంగా నిత్యం ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి ప్రయత్నం ప్రతిపక్ష నాయకుడు చెయ్యాలి. అది చెయ్యటం లేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రయత్నము డిఎస్సికి సంబంధించినటువంటి ప్రయత్నం చాలా మంచిది, నేను అప్రిషియేట్ చేస్తాను. డిఎస్సికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడిగారు, తప్పులు లేవు అని అంటే ఇప్పటి వరకు తప్పులు లేవు అనేటువంటి దాని మీద వాళ్ళకి సంబంధించినటువంటి విద్యాశాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయి సమాధానాలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రశ్నలు లేవనెత్తాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిందో ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మీరు అందరూ బెదిరిస్తారు, చాలా మందిని బెదిరిస్తున్నారు. డిఎస్సికి సంబంధించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతాం, ఎవరైనా మాట్లాడితే అబద్ధాలు ప్రచారాలు చేస్తే ఊరుకో, అవి వేరే అంటున్నారు. అసలు ఎవరి మీద కేసులు పెట్టేది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టండి. అతను కదా ఫిట్ చేసింది. ముందు 10 రకాల ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి వేశాడు. మెగా డిఎస్సీ అంటే దగా డిఎస్సీ అని చెప్పాడు. ముందు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టండి, అంతే తప్ప ఎవరో మీద కేసు పెడతా, ఈడి మీద కేసు పెడతా అని ఉత్త బెదిరింపు ఉడతూపులు ఏంటిది ఈ ప్రభుత్వానికి? నేను ఒకటి అడుగుతున్నాను, సిబిఐ ఎంక్వైరీ కూడా నాకు నమ్మకం లేదు. వాస్తవంగా అయితే నిజంగా డిఎస్సీలో తప్పులు జరగలేదండి, కుంభకోణం జరగలేదండి. ఏవైతే ప్రశ్నలు ఇచ్చారో ఒక్క దానికి కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం సమాధానం లేదు. నేను అడిగేది ఏంటి అని అంటే, కూటమి ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాలి అని అంటే సిబిఐ వెనకాల దాక్కోవటం కాదు, మీరు సిట్టింగ్ జడ్జితో, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. వాళ్ళతో పాటుగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పాటుగా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాల మీద పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్రముఖులు, రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగా ఒక 2 సభ్యులను పెట్టండి, మాజీ జడ్జి, రిటైర్డ్ జడ్జి కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జి కానీ, అలా 3 సభ్యులతో ఒక కమిటీని వేయండి. మీరు ధైర్యం ఉంటే ప్రభుత్వానికి, మీకు నిజాయితీ ఉంటే వేయండి, మీరు నిరూపించుకోండి. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు వరకు వీళ్ళు చెప్పేటువంటి అంత ఫేక్ అని గాని, ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి పేరుతో వీళ్ళు బయట పెట్టేటువంటి అంశాలు మాత్రం ఏవి కూడా అసలైనటువంటి సమాధానాలు కాదు, పూర్తి స్థాయి సమాధానాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. డిఎస్సితో పాటు నేను డిఎస్సిలో ఏం జరిగింది లేకపోతే ఇంకేమిటి, ఈ అనుమానాలన్నీ ఉన్న మాట వాస్తవం, వీటిని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అయినట్టు. ఇంకా ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి మీద కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడటంతో పాటు పోరాటం కూడా మొదలు పెట్టాల్సిందే. ఇప్పుడు ఏదో 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మొక్కుబడిగా ర్యాలీలు ఇలాంటి వాటితో పెట్టుకొని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఉద్యమాలు, ర్యాలీలు వీటితో చేసి టైం పాస్ చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి ఉద్యమాల మీద నాకు నమ్మకం లేదు. ఎందుకు అని అంటే, అరే రాష్ట్రంలో ప్రైవేట్ పీపీపీలకు వ్యతిరేకంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాని మీద, ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీద వ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమాలు చేస్తుంటే, ప్రజలందరూ ఉద్యమానికి సిద్ధమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో దూరిపోయి మేము ఉద్యమం చేస్తున్నాం అని చెప్పేసి మొత్తం ఆ ఉద్యమాన్ని మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నీళ్లు గార్చేసి ఏం చేశాడు, మేము అధికారంలోకి వస్తే ఎవరన్నా మెడికల్ కాలేజీలు తీసుకుంటే వాళ్ళని జైలు వేస్తాం, అప్పుడు మేము వచ్చినట్టు, మీరు వచ్చేది ఎప్పుడు పోయేది ఎప్పుడు. ఇప్పుడు సంగతి ఏంటి? ఈ ప్రభుత్వాన్ని సరైన దారిలో పెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా, అంటే ఇలాంటి ప్రజా ఉద్యమాలు రాకుండా రాజకీయంగా తమకు మాత్రమే లబ్ధి జరగాలి అనేటువంటి ధోరణిలో ఇప్పుడు మొదలు పెట్టినటువంటి ఉద్యమాలు కూడా, ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి ఉద్యమాల కింద ఉంటే ప్రజలు నమ్మరు. చర్చిద్దాం. శేఖర్ రెస్పాండ్ అవ్వండి. నేను ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేస్తాను. నేను ఇప్పుడు వాళ్ళు పార్టీల తరఫున వాళ్ళు వాళ్ళు 2 పార్టీలను మాట్లాడుకున్న దానికి ఓకే. నేను ఒకటే, ప్రజల తరఫున అనేకమైనటువంటి అంశాలు ఈ రోజున ఉన్నాయి. మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, అమరావతికి సంబంధించినటువంటి రైతులు కొంతమంది వెళ్ళారు, దానికి ఫేక్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. వెళ్ళినటువంటి రైతులైతే ఫేక్ కాదుగా, వాళ్ళకైతే రైతులు అమరావతికి సంబంధించినటువంటి 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులే కదా. వాళ్ళు భూములు ఇచ్చినటువంటి రైతులు కాదు. ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళు భూములు ఇవ్వలేదు. మేము భూములు ఇవ్వము, మా బలవంతంగా లాక్కుంటున్నారు అనేటువంటి దాని మీద వాళ్ళు వెళ్ళి ప్రస్తావన చేశారు.
జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోతారు. అదే విధంగా కూటమిలో పార్టీలు ఎలాగో వాళ్ళనే సపోర్ట్ చేస్తాయి. లేదు కమ్యూనిస్టుల దగ్గరకు పోతారు. ఇంకా ఎవరి దగ్గరికి ఎవరుంటే వాళ్ళ దగ్గర కూడా బాధలు ఉండేటువంటి వాళ్ళు అనేక మంది దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే నేను ఒక్కటే అడుగుతానండి జగన్మోహన్ రెడ్డిని, అయ్యా మీ ప్రభుత్వం వచ్చినప్పుడు నువ్వు ఏమి ఇరగబడిచావు 5 ఏళ్లలో, నువ్వు ఇరగబడిచినటువంటి వ్యవహారం ఏంటనేది అమరావతి వ్యవహారంలో చూసాం, రైతులకు సంబంధించి చూసాం. ప్రతిదానికి జిందా తెలుసు మాత్ర లాగా పిడిపు బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా మేము అధికారంలోకి వస్తే కృష్ణాంజలి గారు మళ్ళీ మాట్లాడితే కానీ మీరు ఆయన మాట్లాడిన తర్వాత అమరావతి మళ్ళీ మీరు కన్క్లూడ్ చేద్దరు కానీ దానికి ఇప్పుడు అమరావతి భూములకు సంబంధించినటువంటి విషయంలో మీరు వాళ్ళ తరఫున ఏమైనా సరే ఒక కమిటీ వేశారు కదా, ఏదో ఒక కమిటీ వేశారు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి విషయంలో. వీళ్ళు ఒక్కళ్ళే కాదు, ఎవరైతే ఈ భూములు ఇవ్వనటువంటి వాళ్ళు వచ్చారో భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఆల్రెడీ. కాబట్టి నేను ఒక సూచన చేస్తున్నాను శేఖర్ రెడ్డి గారికి, ఇక్కడ డిబేట్ లో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి మీరు అమరావతికి వెళ్ళండి, అమరావతికి వెళ్లి రైతులతో మాట్లాడండి, రైతులకు అండగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే, అమరావతికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఎవరైనా మాట్లాడండి. అదే విధంగా అమరావతికి సంబంధించిన మేము వ్యతిరేకం కాదు, అక్కడ అవినీతి జరుగుతుందని కూడా. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏమైనా ఉద్యమం చేసేటువంటి ప్రయత్నం చేయండి.